గత ప్రభుత్వం మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నరసాపూర్, నారాయణపల్లి, ముప్పిరితోట, లాలపల్లి, బురహాన్ మియాపేట గ్రామాల్లో భూమి పూజ, శంకుస్థాపన, పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా లాలపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన విజయరమణారావును పలువురు నాయకులు శాల్వాతో సన్మానించి పూలమాల వేశారు. వివిధ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ఇవాళ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ లాలపల్లి గ్రామంలో మహిళలందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి వెళ్ళి దాదాపు ప్రభుత్వం వచ్చి 90 రోజులు పూర్తయింది. ఈ 90 రోజులలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజానికానికి అందించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3,500 ఇండ్ల చొప్పున ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకొల్లులోని పార్వతీ మహాదేవ శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే వేద పండితులు, శంకర్ శర్మ భక్తులు కలిసి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వేద పండితులు శంకర్ శర్మ తెలిపారు. అలాగే మహాశివరాత్రి పర్వదినానికి సహకరించిన దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. శివదీక్షామాల వేసుకున్న శివదీక్షా పరులకు ఇరుముడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం మాల విరమణ కోసం వేములవాడకు తరలి వెళ్లారు శివదీక్షా పరులు. शिवधराजा
नमः शंभवे नमः योगवे नमः शंकराज महेश्वराज मजुवाज शिवधराजा नमः फलोदकं या फलेनीर्या आपाला पुष्पाया च पुष्पनीयदाचानि पुनरीशानिका फलोदकेनादमं शिवशरवन्तमहे शिवशरव्याय हतवदयाय रुद्रमणयाय మహాశివరాత్రి ఉత్సవాలకు ఈసారి చాలామంది దాతలు ముందుకు వచ్చి మరియు అలంకరణ అయితేనేమి పందిర్లు అయితేనేమి మరియు మొదలైనటువంటి యొక్క భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అందించడం జరుగుతున్నది. సదా వాళ్ళకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలా కృపా కటాక్షాలు ప్రసాదించాలని భక్తులు ఆ సమయంలో కూడా చాలామంది చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఆ లింగోద్భవ కాలువలో మరి పూజించుకోవడం, అభిషేకం చేసుకోవడం ఆనవాయితీ. లింగోద్భవ కాలువలో శివుడు ఆనాడే ఉద్భవించిండు. బ్రహ్మ విష్ణువులకు వారి యొక్క శివుడి యొక్క లింగాకారం యొక్క శక్తిని నిరూపించడం చేసినటువంటి ఈ మహాశివరాత్రి రోజు నాడే మహాశివరాత్రి అని అంటాం. నుండి 20 మంది మరియు శివస్వాములు ఈరోజు శివరాత్రి మహాపర్వదిన సందర్భంలో ఇక్కడ శివాలయం అంటే పార్వతి మహాదేవ స్వామి వారి యొక్క సన్నిధిలో ఇరుముడి కట్టుకొని వీరు అందరూ ఈరోజు మరియు వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఇరుముడి ఇవ్వడానికి ఏర్పాట్లలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో నానేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన నానేస్తం సేవా భవనాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఎలిగేడు మండలంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక ట్రస్ట్గా ఏర్పడి సమాజ హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ట్రస్టుకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. అంతేకాకుండా యువతీ యువకులకు కారు మోటార్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్న నానేస్తం ట్రస్టును ఎమ్మెల్యే అభినందించి వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఆనాడు చిన్నగా మొదలై ఇవాళ ఒక వృక్షం లెక్క తయారు చేసినటువంటి నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ నూతన కార్యాలయంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ప్రతి కార్యక్రమానికి 100% నా సహకారం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలా వైకుంఠ రథాన్ని దాదాపు 10 లక్షలు ఇచ్చి ఈ మండల ప్రజలకు అందివ్వడం కానీ, కాలిపోయిన ఇళ్ళ దగ్గర పరామర్శించి వాళ్ళకు మీకు తోచిన సాయం వాళ్ళకు చేతులు ఇవ్వడం, సాయం చేయడం, కరోనా టైంలో కూడా నిస్వార్థంగా మీ వంతు సహకారాన్ని అందించడం, ఇట్లా మీరంతా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది.
మళ్ళీ ఇవాళ డ్రైవింగ్ నేర్పించడం కోసం ఎవరైతే కొత్తగా ఉన్నటువంటి యువతకు డ్రైవింగ్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విషయాన్ని కూడా నేను 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఘనంగా నిర్వహించారు. తిరిగి నూతన శివాలయ చైర్మన్గా అలంకి సత్యనారాయణ అలాగే ఆలయ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళ్యాణంలో కమిటీ సభ్యులు కూర్చోగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు అలాగే మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం మీద అభిషేకం చేసింది. వాడు తెలియకుండానే ఇంటికి పోసేవాడే ఉండడు. అంత టీకారణ్యంలో అంటే ఇందులో పరమార్థం ఏంటి తెలిసైనా శివనామ స్మరణ చేసిన పురాణ నిమిషాల ముహూర్తం కానీ ఒక గంట లేట్ అయినా భగవంతుడికి ఈ రోజంతా పుణ్యమే. ఈ రోజు సేవ అయినా భగవంతుడి దగ్గరికి వస్తున్నాం అంటే భగవత్ సేవా అనండి శివనారాయణండి. శివం పోతే శవమే కాబట్టి పూజా ద్రవ్యాలు అక్షరం తీసుకోండి. ఎడమ చేతులండి శివ శివ పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం సినీ నటి, కరాటే కళ్యాణి, హరికథ కాలక్షేపం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం తెలిపారు. ఓం ఆప్యాయ స్వసమేత విష్ణుదస్సోమృష్ణయం భవతవాతారుతాయ దేవతశతం సింధవః శాంతిః ఓం సహనావత సహనోగుణ శాంతిః శుద్ధోదకేన స్నాపయామి అనంతరవస్త్రాత్ దక్షిణా సమర్పయామి నాగాంతాకాంతాకాంతాం సత్మాయ ఉదరేణ వివాహకులేనాథాయ ఓం గవిందాయ నమః. స్వామివారిని దర్శించి ఒక చెంబడి నీళ్లు హరహర మహాదేవ్ అనుకుంటూ స్వామివారిలో పోస్తారో ఈ సంవత్సర పర్యంతం కూడా అభిషేకం చేసిన ఫలితం వారికి కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ బ్రహ్మ విష్ణువు పూజించిన ఫలితాన్ని కూడా పొందుతారు. కరాటే కళ్యాణి గారి ప్రోగ్రాం హరికథ కాలక్షేపం కూడా ఉంటుంది. అది ఓదెల మల్లికార్జున స్వామి యొక్క ఇతివృత్తంగా సాగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తజనం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈరోజు రాత్రి జాగరణ సందర్భంగా భక్తులను భక్తి పారవశ్యంలో ఉంచే నిమిత్తం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంతే హరికథ కళాకారులచే హరికథ కూడా ఓదెల మల్లికార్జున స్వామి గురించి చెప్పించడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విధులు నిర్వహించడానికి వచ్చిన మహిళా పోలీసులను మహిళా దినోత్సవం సందర్భంగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏఎస్ఐ నీలిమ, సుల్తానాబాద్ కానిస్టేబుల్ రేణుకా గౌడ్, రౌతు స్వర్ణలతలను ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని శ్రీ జగద్మునీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణ మహోత్సవం
బసవత్తుల రాజమౌళి ఆచార్యులు ఆధ్వర్యంలో తిప్పర్తి సత్యచర్మ చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో సుప్రభాత సేవ, నాగదేవత, సప్తదేవ కన్యలకు పంచామృత అభిషేకాలు, రుద్రహోమం నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవమూర్తులను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి సాయంత్రం డోలోత్సవము, అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన దేవతా హోమం, పూర్ణాహుతి, పల్లకి సేవ, బలిహరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆలయంలో లింగోద్భవ సమయంలో అభిషేకాలు, దర్శనాలు ఉంటాయని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భవానీ సహిత సిద్ధేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం, జగత్ మహామునీశ్వర ఆలయం, శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుండే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో శివునికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని వారు తెలిపారు. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఓం నమః నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ కాలాగ్నికాలాయ సంహారిణి తేజోరాజ్య విశేషముక్తి యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు మృత్యుంజయాయ సర్వేశ్వర యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే స్వస్తిరస్తు నః శివాజరవ్యాయ దవదయాలో రుద్రముణయ పరిషస్థవే శివాంగిరత్రదాం గురుమాయ సర్వే నమః